హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో ఉన్న సందర్భంగా ఆయన పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కేసు చాలా అక్రమ కేసు, ఈ కేసు అక్రమం అని అనడానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనేది ఆయన వరుసగా చెప్తూ వచ్చారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ ఈ ఘటనలో పాల్గొన్నాడని అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇచ్చిన ఫిర్యాదులోనే లేదు. సో అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే అప్పుడు వంశీ ఈ ఘటనలో ఉన్నాడని భావించలేదు. వాళ్ళు కనీసం కంప్లైంట్ కూడా చేయలేదు గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో మేము అటు వైసీపీకి సంబంధించిన వాళ్ళపైన, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళపైన, ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేశాం. పక్షపాతం లేకుండా వైసీపీ కార్యకర్తలపైన కూడా, దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలపైన కూడా కేసులు నమోదు చేశామనే విషయాన్ని చెప్తూ వచ్చారు. దాంతోపాటు అక్కడ ఘటన జరగడానికి కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు అక్కడికి వెళ్ళి ప్రవోక్ చేయడం, అక్కడ సవాలు చేసి అక్కడికి వెళ్ళడం, బూతులు మాట్లాడడం, ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ ఘర్షణ జరిగిందనే విషయాన్ని చెప్తూ వచ్చారు. సో ఆ కార్యాలయం వేరే వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పేరుపైన కార్యాలయం ఉంటే, ఒక దళిత యువకుడికి సంబంధించిన కార్యాలయంగా దాన్ని చిత్రీకరిస్తూ ఆయనతో కంప్లైంట్ ఇప్పించారు. సో ఆయనతో కంప్లైంట్ ఇప్పించిన తర్వాత ఆయనను బలవంత పెట్టారు. వంశీ పేరు చెప్పమని, వంశీ ప్రోద్బలంతో జరిగిందని ఆయన్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. సో ఆయన జడ్జి దగ్గరికి వచ్చి నిజమేంటో చెప్పిన తర్వాత వల్లభనేని వంశీని కేసులో ఇరికించాలనుకున్నాం, ఇరికించలేకపోతున్నామనే ఆందోళనతో ఆయన్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సత్యవర్ధన్ని పిలిపించి, సో వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి వాళ్ళతో కంప్లైంట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వేధిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక అలిగేషన్ చేస్తూ వచ్చారు. ఈ అలిగేషన్ చేస్తున్న సందర్భంగా ఆయన పోలీసులపైన గతంలో మాట్లాడిన తరహాలోనే వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు వార్నింగ్ ఇస్తూ వచ్చారు. ఏంటా వార్నింగ్ అంటే, మీరు రిటైర్ అయిపోయినప్పటికీ, ఎక్కడున్నప్పటికీ మిమ్మల్ని వదలం, మీ పైన చర్యలు తీసుకుంటాం, మీ పైన అవసరమైతే ప్రైవేట్ కేసులు వేస్తామంటూ చెప్తూ వచ్చారు. వల్లభనేని వంశీ జైల్లో జగన్మోహన్ రెడ్డితో మాట చెప్పారంట. ఏంటా మాట అంటే, తనను అరెస్ట్ చేసిన సీఐ మరో ఏడాదిన్నరలో నేను రిటైర్ అయిపోతున్నానంటూ వంశీతో చెప్పారంట. సో మీరు రిటైర్ అయిపోయినప్పటికీ, మీరు ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మిమ్మల్ని పట్టుకొచ్చి కోర్టు ముందు నిలబెడతాం, చట్టం ముందు నిలబెడతాం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, తమ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అరెస్ట్ అయిన సందర్భంలో ఈ తరహా మాటలు మాట్లాడడం తప్పేం కాదు. గతంలో అధికారం లేని సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కానీ గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, నారా లోకేష్ పర్టికులర్గా, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యల్ని బహిరంగ సభల్లో చేస్తూ వచ్చేవాళ్ళు. ఏంటవి? బట్టలిప్పి పరిగెత్తిస్తాం, బట్టలిప్పి నించోబెడతాం, ఇటువంటి భాష మాట్లాడుతూ వచ్చారు. సో రాజకీయ పార్టీలు సమ్ ఎక్స్టెంట్ కొన్ని వర్డ్స్ మాట్లాడడానికి యాక్సెప్టెన్సీ ఉంటుంది. ఎమోషనల్గా కాస్త వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, తమ పార్టీ కార్యకర్తల్ని ప్రభుత్వం వేధిస్తుందని అనుకున్నప్పుడు కొన్ని వర్డ్స్ మాట్లాడడానికి యాక్సెప్టెన్సీ ఉంటుందేమో. కానీ ఈ తరహా భాష సరైనది కాదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వస్తే వచ్చుండొచ్చు కాక, కానీ వాళ్ళు మాట్లాడిన ఈ భాష పైన చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు డెమోక్రటిక్గా ఉండాలి, రాజకీయాలు హెల్దీగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ భాషని యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమంది నాయకులు మాట్లాడిన భాష పైన కూడా అదే తరహా అభ్యంతరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అప్పటి ప్రభుత్వం పైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ రావడానికి కూడా అటువంటి నాయకులు, కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడిన భాష కారణమైంది. సో ఆ భాష వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడితే అదే దానికి రెట్టింపు భాష అప్పుడు అధికారంలో లేని సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాట్లాడుతూ వచ్చారు. ఈ బట్టలిప్పి నించోబెడతాం, బట్టలిప్పి పరిగెట్టిస్తాం లాంటి భాష ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్నారు. మనం జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఈ భాష, ఈ వర్డ్స్, బట్టలిప్పి నించోబెడతాం లాంటి పదాలు గతంలో ఎప్పుడు వినలా. సో పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష, నారా లోకేష్ మాట్లాడిన భాష ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోటి వెంట వస్తోంది. సో గతంలో వాళ్ళు ఏ భాష మాట్లాడడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందో, వాళ్ళు మాట్లాడిన భాష సరైనది కాదు అని అందరూ అనుకున్నామో, అదే తరహా భాష ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళని పిలిపిస్తాం, ఎక్కడున్నా వాళ్ళపైన కేసులు వేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేయిస్తాం, వాళ్ళపైన ప్రైవేట్ కేసులు వేస్తాం, వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, ఇంతవరకు ఓకే. బట్ బట్టలు ఇప్పడాలు, నించోబెట్టాలు, ఈ తరహా భాష మాట్లాడుతూ పోతే ప్రభుత్వం వచ్చి ఇంకా ఏడాది కాలేదు, ఇంకా చాలా ఉంటాయి, చాలామందికి సంబంధించిన అరెస్టులు ఉంటాయి, ఇంకా చాలా కష్టాలని, చాలా ఇబ్బందుల్ని, చాలా అరెస్టులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి భాష మాట్లాడడం అనేది ఖచ్చితంగా సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఇటువంటి భాష ఏమాత్రం కూడా శోభనివ్వదు జగన్మోహన్ రెడ్డికి. సో ఇటువంటి భాషని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు తగ్గించుకోవాలి, మానేయాలి. ఇటువంటి భాష వాడడం అనేది సరైనది కాదు. నేరుగా జగన్మోహన్ రెడ్డి ఈ తరహా భాష మాట్లాడితే ఆయన తర్వాత ఉన్న నాయకులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడరు ఇంకా ఎటువంటి భాష మాట్లాడతారు? ఇంకా దీన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసేసుకుంటారు కదా. సో ఇది ఏ తరహా పాలిటిక్స్కి లీడ్ చేస్తుంది అంటే, గతంలో నియోజకవర్గాల వారీగా ఫ్యాక్షన్ ఉండేది. ఆయా నియోజకవర్గాల్లో ఓ పార్టీకి సంబంధించిన నాయకుడు అధికారంలో ఉంటే, ఇంకో పార్టీకి సంబంధించిన నాయకులు అపోజిషన్లో ఉంటే, వాళ్ళు కొంతమందిని, వీళ్ళు కొంతమందిని ఒక ఫ్యాక్షన్ తరహా టీంని ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. ఎవరు అధికారంలో ఉంటే
వాళ్ళ ప్రత్యర్థుల పైన వాళ్ళని వేటాడడం, వాళ్ళపైన కేసులు పెట్టించడం, వాళ్ళని వేధించడం జరుగుతూ ఉండేది. వెరీ అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి ఫ్యాక్షన్ తరహా వాతావరణం, అటువంటి ఫ్యాక్షన్ తరహా నేచర్ నేరుగా రాజకీయ పార్టీలే ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. గతంలో నియోజకవర్గ స్థాయిలో నాయకులకు పరిమితమైంది. ఇప్పుడు పార్టీలు ఆర్గనైజ్డ్గా అటువంటి ఒక ఇంప్రెషన్ని తీసుకొస్తున్నాయి, అటువంటి ఒక సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయి అనిపిస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీ మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం, రెడ్ బుక్ ఇంకేదో అనుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహా వెండెట్టా పాలిటిక్స్ని చేస్తూ వస్తుంది. సో మేము అధికారంలోకి వచ్చాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏం చేయకూడదు, వాళ్ళని అరెస్టులు చేస్తాం, వాళ్ళని జైలుకు పంపిస్తాం, వాళ్ళపైన కేసులు వేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి పదవులు లాక్కుంటాం. ఈ తరహాలో ఒక కాన్స్టెన్సీ లీడర్, ఒక కాన్స్టెన్సీ ఫ్యాక్షన్ లీడర్ గతంలో ఏ తరహా బిహేవ్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆ తరహా బిహేవ్ చేస్తోంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మళ్ళీ మేము వస్తే అదే చేస్తామని చెప్తోంది. సో రాజకీయ పార్టీలే ఒక ఫ్యాక్షన్ తరహా ముఠాలుగా మాట్లాడుతున్నాయి, అలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. సో రాజకీయ నాయకులు దీనికి పుల్ స్టాప్ పడాలంటే, ఓ హెల్దీ పాలిటిక్స్ ఉండాలంటే ఈ తరహా భాషకు పుల్ స్టాప్ పెట్టాలి. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తరహా భాష జగన్మోహన్ రెడ్డి నోటి వెంట కూడా రావడం ఖచ్చితంగా సరైంది కాదు. అటువంటి భాషని జగన్మోహన్ రెడ్డి మార్చుకోకపోతే వాళ్ళ క్యాడరు, వాళ్ళకి సంబంధించిన నాయకత్వం వాళ్ళంతా కూడా ఇదే భాష మాట్లాడడం మొదలు పెడితే రాబోయే రోజుల్లో రాజకీయాలు ఇంకా 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 చాలా దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది.